ఇవన్నీ నేర్చుకున్నాను. మీరు ఆ, అదే అంటే మీరు కూడా విష్ణు గారు మీరు కూడా కన్నప్ప సినిమా తీస్తున్నారు, 100 కోట్లు పెట్టారు కాబట్టి మొత్తం స్టడీ చేశారు. మామూలు వాళ్ళు ఏం చేస్తారు, కాళహస్తి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, దర్శనం చేసుకుని వచ్చేస్తారు. దట్ ఈస్ మై హోల్ థింగ్. ఎందుకు 100 కోట్లు పెట్టడం వల్ల నేను రీసెర్చ్ చేయలేదండి. లింగాకారం ఏంటో నేను చిన్నప్పుడే నాకు తెలుసు. రిలీజన్ని ఎప్పుడు గుడ్డిగా నమ్మకండి, దేవుణ్ణి గుడ్డిగా నమ్మకండి. మీరు క్వశ్చన్ చేయండి. మీరు అడిగే ప్రతి ముక్క మీరు క్వశ్చన్ చేస్తేనే మీకు వైరాగ్యం కాదు, యూ విల్ గెట్ ఎన్లైటన్మెంట్. దేవుడికి మీకు డిస్టెన్స్ తగ్గుతుంది. విఘ్నేశ్వరుడికి ఎందుకు ఏనుగు తొండ ఉంది, ఏనుగు తల ఉంది, దానికి బ్యాక్ స్టోరీ ఏంటి? అవన్నీ మనకి ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు గట్రా జరుగుతాయి కాబట్టి అక్కడికే తెలుసు. కానీ విఘ్నేశ్వరుడికి పెళ్ళయింది, 2 భార్యలు ఉన్నారని ఎంతమందికి తెలుసు? తక్కువ మందికి తెలుసు. అది తక్కువ మంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. యూ షుడ్ నో ద ఎంటైర్ హిస్టరీ. యూ షుడ్ నో. ఊరికే పండగలు వచ్చాం కదా అని ఇంట్లో వండి పెడతారు, కడుపు నిండా దూకుతుందని కాదు. యాక్చువల్గా హిస్టరీ తెలుసుకోండి. అది యాక్చువల్లీ భక్తి అంటే ఏంటో. భక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అది భక్తి ఇలాగే ఉండాలని చెప్ప, ఈ సినిమానే అంతే కదా, భక్తి ఇలాగే ఉండాలని చెప్పకూడదు మనం. కన్నప్ప కత్తి తీసేటప్పుడు దేవుడికి మాంసం ఇచ్చాడు, దేవుడు లింగాన్ని కౌలించుకున్నాడు, నోట్లోంచి ఒక వర్షన్ ఆఫ్ దీంట్లో పుక్కిట నీళ్లు దేవుడి పైన ఊసి క్లీన్ చేశాడని ఉంది. ఇంకో వర్షన్లో అతని ఎంగిలి దేవుడి పైన ఊసి క్లీన్ చేశాడని ఉంది. ఇవన్నీ చేసినప్పటికీను, మాంసం దేవుడికి ఇచ్చినప్పటికీను, వీడు బట్టలు తీసుకొచ్చి, వీడేసుకున్న బట్టలు తీసుకొచ్చి దేవుడికి కప్పిందిను, ఇవన్నీ దేవుడు ఎందుకు స్వీకరించాడు? బికాస్ హిస్ హార్ట్ వాజ్ వెరీ క్లియర్. హిజ్ మైండ్ వాజ్, నా దేవుడికి నా వల్ల అయింది, నేను ఏది బెస్ట్ అనుకున్నానో అది ఇస్తున్నాను, అంతే. అంటే నందివర్ధన్ మహారాజ్ కూడా ఒక వెలయాలి స్తనాల మీద పూలు పూజ చేస్తే అది వెళ్ళి శివుడి పాదాల మీద పడింది అన్నది మనకు బసవపురాణంలోని వాటిలోని ఉన్నది అనుకోండి. అండ్ కమింగ్ టు మన లౌక్య ప్రపంచంలోకి వస్తే కనుక మీరు, ఎందుకంటే ఈ మన కన్నడలో రాజ్ కుమార్ గారు చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కుటుంబంలో అందరూ కలిపి చేశారు ఆ సినిమా. అది రెండోసారి. దట్స్ వాట్ ఐ సే. ఎందుకంటే బై ద టైమ్ ది చిల్డ్రన్ గ్రూ. ఫస్ట్ టైం చేసినప్పటికి వాళ్ళు పుట్టారు లేదో కూడా తెలియదు. తర్వాత ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం ఏంటండి అసలు? కాదు సార్, 200 కోట్లు 300 కోట్లు ఎంతో కూడా ఇప్పుడు మీకు తెలియదు. అంతా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే వరకు దీనికి ఎంత ఖర్చు అయిందా, ఏదైనా వందలే నాకు అఫీషియల్గా కూడా నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి దానికి హౌ నెగ్లిజెంట్ ది టీమ్ అండ్ యూనిట్ వర్. పైగా ప్రభాస్, ఐ నీడ్ యూ టు టేక్ బ్యాక్ ద వర్డ్ నెగ్లిజెంట్, బికాస్ what is the process of VFX? Can you tell me? How are the files sent from one place to another place? Through hard disk. Okay, not just hard disk. So I'll tell you. So నేను already చెప్పేసున్నాను, తమిళనాడులో చెప్పాను, ఇది మీకు క్లారిఫై చేస్తాను. See, హైప్ అన్న కంపెనీ జనరల్గా వాళ్ళు వర్క్ చేసిన ఒక పార్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ జరిగే డిఐ స్టూడియోకి దే సెండ్ ద ఫైల్స్. ఫస్ట్ పాస్ పంపించినప్పుడు దే వర్ జిటర్స్. దాని తర్వాత సెకండ్ పాస్ మళ్ళీ పంపించినప్పుడు ఇట్ వర్క్డ్ వెల్, బట్ సేఫ్టీకి దే సెంట్ అ హార్డ్ డ్రైవ్. మేము అడగల హార్డ్ డ్రైవ్, దే సెంట్ అ హార్డ్ డ్రైవ్. పంపించిన తర్వాత నాన్నగారి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కామన్గా అందరూ అక్కడి నుంచే తీసుకుంటాం మేము అందరం. అక్కడ వచ్చినప్పుడు రఘు అని ఒక వ్యక్తి, ఆ లేడీ పేరు ఏదో చరిత అని ఆవిడకు ఫోన్ చేసి, ఇలాగ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి ఒక హార్డ్ డ్రైవ్ వచ్చింది డిటీడీసీ కొరియర్లా, అంటే ఏదో ప్యాకెట్ వచ్చిందంటే ఇమీడియట్గా తీసేసుకొని దాన్ని అన్నారు. తీసేసుకున్నారు. రఘు అన్నవాడో ఎవడో నాకు తెలియదు, ఆవిడ చరిత అన్నవాడు ఎవరో నాకు తెలియదు. డిటీడీసీ కొరియరు వాడు ఒకటి ఇచ్చేటప్పుడు కంపెనీ ఐడి కార్డు ఎవడో ఒక రిప్రజెంటేటివ్ చూసి ఇవ్వాలి. అది అతను చేసిన తప్పు, ఆ కొరియర్ చేసిన తప్పు. హార్డ్ డ్రైవ్ ఎందుకు పంపించాడో హైవ్ వాడిని అడుగుతున్నాం మేము. అసలు పోలీసులు కూడా ఇప్పుడు అదే క్వశ్చన్, ఎందుకు పంపించామని. ఓకే, వీళ్ళిద్దరు ఎవరని కనుక్కుంటే వీళ్ళిద్దరూ మనోజ్ గారి దగ్గర ఉంటారు అని చెప్పారు. ఓకే,
అది పని చేస్తారా లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉంటారా నాకు తెలియదు, అక్కడ ఉంటారు. సో ఇది మీకు తెలిసి ఇది నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏమండి అక్కడ ఉందంట మీరు ఒకసారి మాట్లాడి తెప్పించేసిండి, ఐ డోంట్ వాంట్ దిస్ అ మేజర్ ఇష్యూ అని వీళ్ళు అడిగితే కూడా వాళ్ళు ఏదో ఇవేసివ్ ఆన్సర్స్ చెప్పారంట. మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కానీ ఇది మేము ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసులు క్లారిటీగా చెప్పారు. ఓకే, గో హెడ్ విత్ ద ఎఫ్ఐఆర్ అన్న. ఎఫ్ఐఆర్ అయిన 4వ రోజుకే మీడియాకి తెలిసింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉంది చూడండి, ఇదంతా పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే తెలిసింది నాకు కూడా. అక్కడ ఉన్నది అని ఎక్కడుందో మాకు తెలిసింది ముందే. ఓకే, ముందే తెలుసు. ఇట్ ఇస్ నాట్ త్రూ పోలీస్ ఇన్వెస్టిగేషన్. లో మేము చెప్పి వి సెడ్ ఇట్స్ రైట్ దేర్ బికాస్ దీస్ 2 people వర్క్ దేర్. కానీ ఇది ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి దేంట్లో బుక్ చేసుకొని ఏ బండిలో తీసుకెళ్లారు, ఇవన్నీ పోలీసులకి తెలుసు. వాళ్ళు ట్రాక్ డౌన్ చేశారు అవన్నీ కూడా. ఓ చాలా స్పైన్ చిల్లింగ్ అండి. ఇట్స్ హార్ట్ బ్రేకింగ్, అంతే. ఇట్స్ ఓన్లీ హార్ట్ బ్రేకింగ్. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు చేసే పని కాదు ఇది. ఓకే, ఇట్స్ అన్ఫార్చునేట్ జరిగింది. ఓకే, ఇది బయట పెట్టినంత వరకు ఓకే, బయట పెట్టారంటే దెన్ విల్ హ్యావ్ టు గో ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. కానీ అది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ విఎఫ్ఎక్స్ ఫైల్స్. బట్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే ఎనీ ఫైల్ ఈజ్ ఓన్లీ 99% ప్రొటెక్టెడ్. ఎనీథింగ్, మీ ఫోన్ కూడా నేను జైల్ బ్రేక్ చేయొచ్చు. ఇఫ్ ద రైట్ గై ఇస్ దేర్, ఎనీబడి కెన్ బ్రేక్ ఇట్. సో ఓవరాల్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది, డూ యూ థింక్ దిస్ ఇస్ నెగ్లిజెన్స్? So that's why I asked you to take back the word. No, I need not take back. I can modify my word because I do not know what exactly happened. Exactly. Without knowing, you should not say negligence. అంటే జనరల్ పబ్లిక్ కి వరల్డ్ కి ఏం కనిపిస్తుంది విష్ణు గారు? జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ ని పక్కన పెట్టండి. ఎవరో సీనియర్ జర్నలిస్ట్, మీరు అనకూడదు ఆ మాట. నేను చాలా ఫీల్ అయ్యా అన్నమాట అది. ఎందుకంటే అరే ఇంత కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంత ఇదిగా చేయలేండి, అంత నెగ్లిజెంట్గా ఎవరు ఉండరు కూడా ఉండరు. అదే కదా, దట్ ఈస్ వెరీ ఇట్ రియల్లీ ఇట్ పెయిన్డ్ మీ, ఇన్ఫ్యాక్ట్ వెరీ పైనింగ్. ఇక్కడ మంచు మనోజ్ దగ్గర పనిచేసిన ఇద్దరు దీన్ని అన్న వాళ్ళు పాయింట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఏంటో ఐ డోంట్ నో. మంచు మనోజ్ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ యాంగిల్లో నేను ఇంకొక 2 క్వశ్చన్స్, బికాజ్ నేను మొట్టమొదటి ఓపెనింగ్ లోనే చెప్పా, యు ఆర్ నాట్ జస్ట్ ఎ హీరో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.